చూసుకోవాలా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సండే కదా ఆయన మంచిగా 9 పండుగ అనుకున్నాం. కానీ మా మహేషన్కి ఏమైంది, పొద్దున్న ఫోన్ చేసి బయటికి పోదాం నర్సప్పుడు పోదాం అది అంటాడు. ఎందుకు రా అంటే ఓకే అంటాడు. సరే ఇద్దరం ఏం పోతామని క్లాస్ అని ఫోన్ చేసాను. నాడేమో బయటనా 10 గంటలకైతే రెడీ అయ్యి పోదాం అన్నాడు. సో ఇక నేను రెడీ అయ్యి మహేషన్ ఫోన్ చేశాడు, బైక్ తీసుకుని వచ్చిండు. సో ఇద్దరం కలిసి సూర్యాన్ని తీసుకుని పోతున్నాం. సో వీళ్ళే అన్నమాట మన దరిద్రులు. సారీ ఫ్రెండ్స్, ఏడు సూర్య, ఏడు మహేష్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి. వీడియో కోసం సూర్య నేనేమన్నాను, ఓకేనా ఫ్రెండ్స్? మన మహేష్ గారు మీకు చెప్తారంట, వినండి ఒకసారి. హాయ్ గాయ్స్, సండే రోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. సో విన్నారు కదా, మన మహేష్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నట్టు మన మయ్యారు బండి పక్కకి ఆపుతాడు. ఏమైనా అంటే లొకేషన్ బాగుందంట. ఒక చెట్టు అనిపిస్తుంది, ఆ చెట్టు పరస్పరి అన్ని కలిపి ఫోటో వేస్తుంది. 7 నిమిషాలు చూడండి ఒకసారి. సో మొత్తానికి ఆ ఫోటోలు అయితే అయిపోయింది. మహేష్ టిఫిన్ చేసి రాలేదంట. ఆకలి అవుతుందంటే ఇంకొక బండి అనిపించింది టైంకి. ఆపుకొని టిఫిన్ ఆపి ఎగ్ దోశ వేసుకుంటాడు. వీడేమో తిండ్రా అంటేనేమో దీన్ని తినేసేస్తున్నాడు, తప్పకుండా స్టార్టింగ్ చేసుకుంటూ వస్తుంది. కానీ మహేష్ మాత్రం మంచి ఆకలి మీద ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. ఈ మాటగా మాట కానీ మహేష్ ఆకలికి అసలు ఆడాడబ్బా. సో మనం మొత్తానికి అయితే నర్సాపూర్ రైల్లోకి రాబోతున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం రోడ్ మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది కాబట్టి చూసుకుంటే ట్రై చేయండి. బైక్ నడిపే వాళ్ళు ఉంటే మాత్రం హెల్మెట్ పెట్టుకోండి. కార్ నడిపే వాళ్ళు ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు కొత్తలకు ఏదైనా పండ్లు తీసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఏమైనా మరి రోజు లేవు. అట్టి పళ్ళు, జామ పళ్ళు సీజన్ బట్టి ఇంకా మామిడి పళ్ళు కానీ సీతాపళ్ళు అని అమ్ముతారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే చాలా హోటల్స్ ఉంటాయి. చూసుకున్నారు పండుగ బండ్ల వచ్చేటప్పుడు మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే సింగిల్ రోడ్ కాబట్టి కార్లు కానీ బైకులు కానీ పెద్ద పెద్ద బస్సులు లారీలు అన్నీ ఒకటే చేస్తూ ఉంటాయి. వెనక నుంచి ఏమొస్తున్నారు కదా, ముంగట నుంచి ఏమొస్తున్నారు కదా, ఒకటే వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, స్పీడ్ వస్తాయి. అందుకే హెల్మెట్ పెట్టుకోవడం మంచిది. చూడండి నా కారు ఎట్లా అవుతున్నామో మనం ఓవర్టేక్ చేసుకుంటాం. ఎక్కువ నన్ను వదిలేసినాం. బండ్ల మీద వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కోతులు బండ్లకు అడ్డు వస్తాయి కాబట్టి. మీ లగేజ్ ఏదైనా ఉందనుకో సైడ్కి, ఆ లగేజ్ చూసి ఉరుక్కుంటూ వస్తే బండ్లకు అడ్డు వస్తాయి, గుంజుకోవడం ట్రై చేస్తాయి. ఫ్రెండ్స్, రైట్ సైడ్లో గుడి అనిపిస్తుంది కదా, ఇది మేడాలమ్మ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ గుడి. మీకు వీలుంటే వెళ్ళింది. నేను వెళ్దాం అనుకున్నాను, కాకపోతే కోతులు నేను అయిపోయాను. లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు వీలైతే వెళ్ళి దర్శనం చేసుకోండి. సో మేము ఒకసారి కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ మా బండి అయితే అయిపోయింది. బండి పెట్రోల్ చేసుకోలేడు మా వాడు. సడన్గా ఇక్కడికి రాగానే అయిపోయింది. ఇక వాడు పెట్రోల్ తీసుకొస్తాను వేయండి, నేను మెల్ల బండి నొక్కుంటూ పోయినా కొంచెం దూరం వరకు. ఇంకా వేరే అతను వచ్చి బండి తక్కువ కొట్టిండు. అప్పుడు ఇట్లా రోడ్ సైడ్కి మీరు వెహికల్ ఆపుకుని మరి కొత్తకి ఏదైనా ఆహారం వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కోతలకి ఏం కాదు, మీకేం కాదు. మీ బండి కూడా కొంచెం పక్కకు ఆగినట్టు ఉంటుంది, కొంచెం రెస్ట్ వేసుకోండి. అట్లా ఆగి చూసుకొని ఆగండి, కాకపోతే కోతలకు నైకి రాగకండి. ఓన్లీ వెహికల్ మీద కాకుండా బస్సులో రావాలనుకున్న రావచ్చు. మనకి ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుందన్నమాట. కొండాపూర్ అనేసి టికెట్ తీసుకుంటే ఆపుతారు. ఇక్కడ మీరు ఎక్కువ మంది ఉన్నా కానీ పార్క్ దగ్గర ఆపమంటే ఆపుతాడు, కండక్టర్కి చెప్తుంది ఆపుతాడు. సో ఇక్కడ ముంగట లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే బస్ స్టాప్ అనమాట. ఇక్కడ ఆపుతాడు. ఈ బస్ స్టాప్ నుంచి ఒక 10 నిమిషాలు నడిచినామంటే పార్క్ వచ్చేస్తుంది. మరి ఒక దూరం ఏమి ఉండదు, 500 మీటర్స్ ఉంటుంది. వచ్చేసినాం అన్నమాట ఆల్మోస్ట్. సో మనం మొత్తానికి అయితే చేరుకున్నాం అన్నమాట అర్బన్ పార్క్కి. కనిపిస్తుంది అదే ఒక చాలా వెహికల్స్ అవి ఉన్నాయి, అంటే చాలా మంది వచ్చినట్టున్నారు కదా. బాగానే వాళ్ళు ఉన్నాయి. సండే కదా, చాలా మంది వచ్చారు కదా ఫ్రెండ్స్, అందరూ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో. మీరు ఒకవేళ వెహికల్ తీసుకున్నామని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. వెహికల్కి కూడా టికెట్ ఉంటుందన్నమాట, 10 రూపాయలు తీసుకుంటే మీకే మంచిది. సూర్యాల లైన్ల నుంచి టచ్ చేయడం, ఫోటోది అంటుంది. మనకి కొంచెం ఫోటోల పిచ్చి ఎక్కువ అనమాట. సో పార్క్ వచ్చేసి సుమారు వాళ్ళే ఉంటుంది. పెద్దలకు వచ్చేసి 50 రూపాయలు, చిన్నలకు వచ్చేసి 30 రూపాయలు. ఒకవేళ మీరు కెమెరా తీసుకోయారనుకో దానికి కూడా 100 రూపాయలు కట్టాలి. సో మొత్తానికి అయితే సూర్య టికెట్లు తీసేసిండు, మనం లోపలికి వచ్చేసినాం.
రైట్ సైడ్ చూసుకున్నట్టయితే కోతులు చూడండి ఎట్లున్నాయో కనిపిస్తున్నాయో, వాటిని ఏమనద్దు. సో ఇక మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇదే అన్నమాట ఎంట్రీ. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంతా బాగుంటుంది. ఈ వాన పడ్డప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నీళ్ళు బాగా అనిపిస్తుంది. ఇలా ఫ్రెండ్స్తో రండి, మీరు కూడా చాలా బాగుంటుంది అన్నమాట లోపల. సో ఇక్కడ మ్యాప్ అనేది ఉంటుంది, ఎక్కడ నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎట్లా నుంచి ఏమేమి ఉంటాయి అనేసి. సో మన మహేషాడు ఇప్పటికీ ఇక్కడికి 2-3 సార్లు వచ్చింది కాబట్టి చెప్తాను ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఏమేమి ఉంటుంది అనేసి. సో ఇట్లా వెళ్తే దగ్గర ఉంటుంది అనేసి అంటే ఇక ఇటు నుంచి వెళ్తున్నాం, ఇక ముంగటి నుంచి ముంగట రైట్ నుంచి లోపలికి వచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళదు చూడండి. ముసలాగా కాళ్ళు గురిస్తున్నాయి అంటారు. ఏం చెప్తారు వీళ్ళకి, మీకన్నా ముసలాగా అయినారా బాబు. సో ఇక్కడ మొత్తం రాళ్ళు, చెట్లు, వాతావరణం చూడడానికి చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఇలా అడవిలో ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం చేతులు వెనక వచ్చి కట్ట పట్టుకోండి, ఎందుకంటే కోతులు ఉంటాయి కదా, అవి మీదకి రాకుండా ఉండడానికి. చూడండి అయిపోయింది అప్పుడే నడిచి అలసిపోయినట్టు. నడిచి అలసిపోయి మామూలు ఇలా వచ్చిన ఫోటోలు దిగుతారు. వెనకకేం చూడండి కోతులు సడన్గా వచ్చినాయి, అవి ఏమి అనకండి, అవి వెళ్ళిపోతాయి. కోతలు చూసి మీరు ఏమి భయపడకండి, అవి మీరు వాటిని ఏమనంత వరకు అవి మిమ్మల్ని ఏమన్నాయి, వాటి దారి వాడి మీ దారి మీది. చూడండి అక్కడ గుంపులుగా ఉండే కోతులు మాత్రం. సో అక్కడ దూరంగా కనిపిస్తుంది కొండ పైన, అదే అన్నమాట మనం ఇప్పుడు టవర్, వాచ్ టవర్ అంటారు దాన్ని. సో మనం మొత్తానికి అయితే మన గమ్యాన్ని చేరుకున్నాం, వాచ్ టవర్. సో మనం మొత్తానికి అయితే పైకి ఎక్కేసాం. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, లొకేషన్ ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. సో మనకి ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మెదక్ వాళ్ళకి కూడా 45, సంగారెడ్డి వాళ్ళకి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మాత్రం వెదర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మనకి అక్కడ లాస్ట్ కనిపిస్తుంది, అక్కడ కూడా ఒక పార్క్ ఉంటుంది. ఇదైతే నాకు వెళ్దాం మనం. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాకైతే బొమ్మ కనిపించింది. దీని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్ అయితే సిగ్గులు అక్కడ దాని మీద ఎక్కి ఫోటోలు దిగుతున్నాం. సో ఇందాక మనం టవర్ పైకి ఎక్కినప్పుడు పార్క్ అని చెప్పాను కదా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. సో గైస్ మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే మీరు వచ్చేటప్పుడు టికెట్కి మాత్రం క్యాష్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ QR కోడ్ ఉంటుంది కదా, ఉన్నా కానీ మనకు సిగ్నల్ ఉండదు. సో ఇక్కడ నెట్ అనేది రాదు కాబట్టి అడిగిలో చిల్లర తెచ్చుకోవడం మంచిది. అండ్ అది కాక ఇక్కడ QR కోడ్, ఫోన్పే నెంబర్ ఏం లేవు, ఫోన్పేలు దింపేలు. సో క్యాష్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నా అంటే మేము కూడా క్యాష్ తెచ్చుకోలేదు, మేము కూడా ఫోన్లోనే ఉంటుంది క్యాష్ అంతా, మర్చిపోయి అలాగే వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఫోన్పే లేదు, QR కోడ్ లేదు. ఎవరిని అడిగినా మాకు అదే క్యాష్ కావాలని చూస్తున్నా అంటున్నారు. ఇక సరే అని మళ్ళీ మా మహేషాడు సూర్యాడు ముంగడికి వెళ్ళి తీసుకొని రావడం అయితే జరిగింది. వెదర్ చూస్తే మాత్రం ఎంతో వాన పడుతుంది అనుకున్నాం, చాలా భయపడ్డాం వాన గట్టిగా పడుతుంది అనుకుని. లైట్ వాడి అయిపోయింది, అందుకే టవర్ నుంచి తొందరగా ఇచ్చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకవేళ బల్ల మీద వచ్చితే మాత్రం హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ముంగట పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు కాబట్టి ఉంటే మాత్రం పక్క బండి చలాన్ వేస్తారు, లైసెన్స్ అడుగుతారు, అన్నీ అడుగుతారు. ఈరోజు మన అదృష్టం బాగుండి ఇక్కడైతే లేరు. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, ఇక్కడనే ఉంటారు అన్నమాట పోలీసు వాళ్ళు. ఆల్రెడీ మాకు ఒకసారి పైన వాడింది ఇట్లనే కాలేజ్కి వెళ్ళేటప్పుడు, సో అందుకే చెప్తున్నాను. సో హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మనం మొత్తానికి అయితే నర్సాపూర్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ బిల్డింగ్ కనిపిస్తుందా, ఇందులో 5th క్లాస్లో నవోదయ ఎగ్జామ్ అయితే రాసిన. సో అక్కడ నుంచి కొంచెం ముంగడికి వచ్చినాక మనకు రైట్ సైడ్లో ఒక బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా బ్యాంక్ అంటే ఇక్కడ ఆపుతారు బస్సు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనకు స్ట్రైట్గా చెరువు కాడికి వెళ్తుంది. ఒకటితో ఇంకా ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారు కదా ఇంతకుముందు మనం ఎక్కింది అదే అక్కడ కనిపిస్తుంది కొండపైన. ఇక్కడ చెరువు దగ్గరికి అయితే మనం వచ్చేసాం అన్నమాట. చెరువు మంచి ఉంది కదా అని ఈత కొట్టడం లాంటి ప్రయోగాలు ఏం చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చెరువు చాలా లోతుగా ఉంటుంది కాబట్టి. మనం మొత్తానికి అయితే పార్క్ వచ్చేసాం. ఈ గేట్లు క్లోజే ఉంటాయి, కాకపోతే రైట్ సైడ్లో కొంచెం చిన్న ఎంట్రీ ఉంటుంది అన్నమాట, వెళ్ళొచ్చు. సో మనం మొత్తానికి అయితే పార్క్ లోపలికి వచ్చేసినాం. చూడండి ఎంత పెద్ద ఉందో. ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అప్పుడప్పుడు. మా ఫ్రెండ్స్ చూడండి ఎద్దుల్లా ఉన్నారు, చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళ మీద ఆడుకుంటారు. దిగండి. ఇదే అనమాట నర్సాపూర్ చెరువు. చూడండి ఎంత పెద్ద ఉందో. ఈ మధ్య వానలు లేక చెరువులో నీళ్ళంతా వెళ్ళిపోయినాయి. అక్కడ కనిపిస్తుందా అదే ఇప్పుడు మనం వెళ్ళి వచ్చింది. అయితే చెరువు దగ్గర కొందరు చేపలు పడుతారు,
మా మహేష్ ఒకటే జరిగినారే మనం కూడా గాలలో కొనుక్కొచ్చుకుందాం, చేపలు పడదాం. ఇక్కడ లొకేషన్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్, ఫోటోలు దిగడానికి మీకు తెలియవచ్చు. నేను డిగ్రీలో మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మెట్ల మీద కూర్చొని నీళ్ళ అలలతో ఆడుకుంటుండే. ఇప్పుడు నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. అక్కడ కనిపిస్తుందా డ్యామ్, అది దాటి దాని ఎంత హైట్ ఉందో అంత హైట్లో పోతుండే నీళ్ళు. వానలు లేకనే మొత్తం నీళ్ళంతా ఎండిపోయింది. ఇక్కడ జారుడు బండ ఉయ్యాలలో అవి చూసి మా సూర్యానికి చిన్నతనం గుర్తొచ్చి చిన్నపిల్లల చూడండి ఎట్లా జారుతున్నాడు, పెద్దలా ఉన్నాడు ఇంకా చిన్నపిల్లడంతా. నేను మా ఫ్రెండ్స్ చిన్ననాయుడు, రవీందర్ ముగ్గురికి కాలేజ్లో బోర్ కొట్టిందంటే అనమాట ఈ పార్క్ వచ్చేసి అలా 2-3 గంటలు కూర్చొని ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళం. సో మొత్తానికి మా వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది ఈరోజు. మీరు ఎప్పుడైనా నర్సాపూర్కి వస్తే మాత్రం అర్బన్ పార్క్కి తప్పకుండా వెళ్ళండి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మొత్తానికి వచ్చేసి మ్యాటర్ అనమాట. మీరు ఎవరితో అయితే నర్సాపూర్ అర్బన్ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.